మా గుడికి వచ్చిన నీ కూతురికి బొట్టు పెట్టి పంపించిన నువ్వు నా చెల్లెలి బొట్టు చెరిపేస్తావా? అది కేశవమ్మ, నీ మరిది చెయ్యేసినటిది నా కూతురు మీద కాదు, నా పరువు మర్యాదల మీద. ఏందిరా నీ పరువు మర్యాదలు? మీసం ఉన్నాడు మోసం చేసి చంపడు, రోషం ఉన్నాడు ఆడదాన్ని అడ్డం పెట్టుకోడు. చెయ్, నువ్వు ఆ మగాడివేనా? అది కేశవమ్మ. రెడ్డి, వేట కుక్కల్ని తరిమి తరిమి కొట్టిన కుందేల్ని సాకిన వంశంలో పుట్టిందానిరా. నీ అరుపులకి నేను భయపడ్ను. పులివెందుల పూలాంగళ్ళలో పెట్టుకుందావా? రెడీ. కడప 7 రోడ్డుల్లో చూసుకుందావా? రెడీ. కర్నూలు కొండారెడ్డి బురుజా? రెడీ. అనంతపురం శ్రీకంఠం సర్కిల్లో చూసుకుందామా? రెడీ. చిత్తూరు ఎంఎస్ఆర్ సెంటర్ లోనా? రెడీ. సీమలో యా జిల్లా అయినా, యా మండలం అయినా, యా తాలూకా అయినా, యా ఊరైనా రెడీ రెడీ రెడీ. నువ్వు బాంబులతో వస్తే నేను కత్తులతో వస్తా, నువ్వు కత్తులతో వస్తే నేను ఒట్టి చేతులతో వస్తా. అది రా పౌరుషం అంటే. మధ్యలో మాట్లాడుకు. కొడవలితో కాదురా, కొప్పుతో అడ్డంగా నరికేస్తా. నా తుండేం కాదు, పూసలోళ్ళ కాడ 30 రూపాయలకు కొని కొప్పులో ముడిచిరేటిని సవరానికే ఇంత రోస ఉంటే, పుట్టి పెరిగి నేటి మీసం మీద నిమ్మకాయలు కాదే గుమ్మడికాయలు నిలబెట్టినటి వంశం నాది. నాకెంత రోస ఉండల్లా. ఆడిదానివి కాబట్టి పెట్టండా ఇరికి తిరిగి. ఆపండి. ఏం బుల్రెడ్డి, ఏ ఆదికేశవమ్మ, ఎందుకు వచ్చిన గొడవ మీ ఇద్దరి మధ్య? మీ ఇద్దరి వల్ల ఊరు వలకాడైపోతా ఉంది. ఎన్నిసార్లు చెప్పినా ప్రయోజనం లేకుండా ఉంది. ఊరు మంచి కోసం నేను ఒక మంచి నిర్ణయం తీసుకున్నాను. ఏంటది? ఒక గ్రూపు ఊళ్ళో ఉంటే రెండో గ్రూపు ఊరు వదిలిపెట్టి 1 సంవత్సరం పాటు వెళ్ళాలా. నేను పోను. మీరెవ్వరూ వెళ్ళొద్దు. మీ అందరినీ తడా కింద జైలుకు పంపిస్తాను. ఏం రెడ్డి, నీకు ఇష్టమేనా? ఏమ్మా, నీకు ఇష్టమేనా? ఏ విషయం త్వరగా చెప్పండి. బొమ్మ పడితే ఆదికేశవమ్మ, బొరుసు పడితే బుల్రెడ్డి ఊరు వదిలిపెట్టి వెళ్ళాలా. ఓకేనా? ఏమ్మా, ఓకేనా? అన్నా అన్నా, ఏమిరా అమ్మాయి గారి పరిస్థితుల్లో ఇక్కడ ఉంటాం మంచిది కాదన్నా. హైదరాబాద్ బుచ్చిరెడ్డింటికి పంపిద్దామన్నా. ఒప్పుకోన్నా. అక్క, బుల్రెడ్డి సిటీకి వెళ్ళి దీపకు పెళ్లి చేయాలని చూస్తున్నాడు. అప్పుడు వచ్చే అల్లుడిని మనం గాని వేసేసామనుకో, కూతురు విధమవుతుంది, మన పగా తీరుతుంది. ఒప్పుకో అక్క. ఓకేనా? ఆ కారణంగా మేము సిటీకి వచ్చి బాబాయ్ వాళ్ళ ఇంట్లో ఉంటున్నాం. వామ్మో, ఇన్నిటికి కారణం నువ్వా? మిట్ట మధ్యాహ్నం లెగితే ఏ ప్రాబ్లమ్స్ లేదనుకున్నానే. ఎంత పెద్ద ఫ్యాక్షన్ బ్యాక్డ్రాప్ ఉందని నాకు తెలియదే. దీపా దీపా దీపా, ఎన్ని డ్రీమ్స్. ఓ అందమైన ఉదయం, 7G బృందావన్ కాలనీ, ఓ అమ్మా నాన్న, ఓ పాప బాబు, స్కూల్ బస్సు, నువ్వు నేను. కట్ చేస్తే అంత కలగానే మిగిలిపోయింది. నా ఇంటికి వచ్చి దీపం పెడతాం అనుకున్నాను, కానీ నా ఫోటోకే దీపం పెడతాం అనుకోలేదే. దీపా 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 దీపా, ప్రాబ్లమ్స్ ప్రాబ్లమ్స్ ప్రాబ్లమ్స్. దీపా, మీరు అనవసరంగా ఇవేవో ఊహించుకోకండి, పడుకోండి. నువ్వు పడుకోవే, నేను ఇప్పుడే వస్తాను.